అబ్బా ఎంత హాయిగా ఉంది. కొంపదీసి ఇదే నా మీద ఇలాంటి ప్రయత్నం చేసిందా? మా అత్తేంటి నన్ను దెబ్బ కొట్టడానికి ఆ కోన్ తీసుకొచ్చి నా ప్లేట్లో పెట్టిందా? ఒకవేళ నేను చేసింది చూసేసిందా? చేసి ఉంటుందిలే, లేకపోతే నేను పెట్టిన దురదగుంటాకు నాకే రావడమేంటి? పైగా నాకు దురద వచ్చిన వెంటనే మా అత్తకు కూడా దురద రావడం ఏంటి? అది సరే, నేను పెట్టిన దురదగుంటాకు నాకే వస్తే మరి దీనికి మంట రావడమేంటి? నటిస్తుందేమో, మళ్ళీ నా ఒక్కదానికొస్తే ఎలా అని నటిస్తుందేమో. ఎందుకంటే నాకు పెట్టేసి ఇది మామూలుగా ఉంటే నాకు తెలిసిపోతుందేమోనని ఇలా నాటకం ఆడుతుందేమో. ఏమైనా సరే ఈ అత్త వల్ల నా ప్లాన్ మొత్తం పాడైపోయింది. దీనివల్ల నా ప్లాన్ మొత్తం పాడైంది. ఈ పిల్లకాకి నా ఉండేలతో ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తాను. నా ప్లాన్ ఇవ్వడగాని పసిగట్టిందా? అట్టరుగు. అబ్బా నొప్పి వస్తుందా సుందరి? ఇప్పుడు చూడు, నెమ్మదిగా దూకుతా. అబ్బా అయిపోయింది సుందరి. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. ఏంటిలా రాయలు నిలబడ్డారు? చేతికి మెహందీ ఉంది తెలుసు కదా, ఇది సరిచేయండి. ఓకే. అయినా నీలో రొమాంటిక్ యాంగిల్ చచ్చిపోయిందనంత. అదేంటి గాయత్రి అంత మాట అన్నావు? లేకపోతే ఏంటి, ప్రేమించుకుంటున్నప్పుడు ఎంత ప్రేమ చూపించావో ఇప్పుడు ఆ ప్రేమ ఏది కనిపించట్లేదు. అవునా? ఏం చేస్తున్నావు? నన్ను దూరం పెట్టడానికి నీ చేతులు ఖాళీగా లేవు కదా. సుందరి, ఫణి ఫణి ఫణి, ఆ టెండర్ కొటేషన్ ఫైలు మా అక్క కబోర్డ్లో పెట్టింది. హేరా, మీరు ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? మావయ్య గారు, టెండర్ కొటేషన్ ఫైల్ మా అక్క కబోర్డ్లో పెట్టింది. అవునా? అది గనక మన చేతికి చిక్కితే జింకినక 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 జింకినక. ఏంటి చిక్కేది? అది తెచ్చుకోవాలంటే రారమ్మని పిలిస్తే వచ్చి మన చేతిలో పడదు. అది మాకు తెలుసు. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఎవరు తీసుకొస్తారా అన్నదే పాయింట్.
నేను వెళ్ళి తీసుకురానా? వద్దు. ఏదైనా పొరపాటు జరిగిందంటే మీ అక్కకు తెలిసిపోతుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను.